వెల్కమ్ బ్యాక్. నేను ఎవరికి బినామీ కాదు, నార్కో ఎనాలిసిస్ కు నేను సిద్ధం. సీతక్క నువ్వు సిద్ధమా అని సవాల్ చేశారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్. ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి ప్రచారంలో దూసుకుపోతున్నారని, ఆమెకు వచ్చే స్పందన చూసి తట్టుకోలేక సీతక్క అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఓటమి అంచులో ఉన్నానని సీతక్కకు అర్థమైందని, ఓటమిని తట్టుకోలేక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీతక్కను ఖచ్చితంగా ఓడిస్తామన్నారు. సీతక్క రేవంత్ రెడ్డి దగ్గర 50 కోట్లు, కర్ణాటక నాయకుల దగ్గర లక్షల కోట్లు తెచ్చుకుందని ఆరోపించారు. దిగజారి మాట్లాడుతున్న సీతక్కపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కావాల్సి ఏదో ఒకటి ఆరోపణలు చేయడం చేసి ఏదో ప్రజలు నాకు ఏది ఇయ్యలేదు కాబట్టి నేను చేయలేదు అనేది ఆరోపణ చేయాలనే విషయం మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఆమెకు అన్ని నిధులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ ఆమెకి ఏంటంటే జాతీయ నాయకురాలు కావాలని మొదుగులు పూర్తిగా వదిలేసి, రాహుల్ గాంధీ ఎక్కడ పాదయాత్ర ఉంటే కర్ణాటక ఉంటే కర్ణాటక, మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి పాదయాత్ర చేసి ఈ ములుగును నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ములుగు ప్రజలందరూ కూడా ఈసారి మా దగ్గర ఉండే అభ్యర్థి, మా ఊర్లో ఉండే అభ్యర్థి కావాలి, మా లోకల్ అభ్యర్థి కావాలి, మా దగ్గర ఉండి పనిచేసే వాళ్ళు కావాలని ఖచ్చితంగా అడుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలయంగా పోతుంది. మీరందరూ కూడా ప్రజలు మీరందరూ చూస్తున్నారు స్పందన ఎలా ఉందో. ఆమె ఏం చేసిందని మీకు కూడా తెలుసు. అందరు అక్కడ ఏమంటారు, కెమెరాల ముందు బాగుంటుంది అక్క, కెమెరా బయట వేరే రకంగా ఉంటుంది. కెమెరాల ముందు చాలా సేవ చేసినట్టు ఉంటుంది, కానీ కెమెరాల వెనకాల సేవ లేదు, చిన్న తట్టని మట్ట పోయలేదు. అక్కడ ప్రజలు అనుకుంటారు. మేము ఊరు పోతుంటే అక్కడ అంటారు, మేము కూడా మీలాగానే నేను కూడా బయట కూడా చూసి సీతక్క బాగా చేసింది, కెమెరాలలో నేను కూడా బాగా చేసింది ఏమో అనుకొని, అమ్మ ఎట్లా పోవాలి, ఎట్లా గెలవాలి, ఇక్కడ అంత చాలా పెద్ద ఎత్తున కెమెరాలలో చూసినాక మేము అనుకున్నాం. అక్కడ పోయి చూస్తే ఏం లేదు. అక్కడ ప్రజలంతా ఉల్టా ఉన్నారు. పోయేవారికి ఆమె కెమెరాలక్క రీల్స్ మాత్రమే చేస్తుంది, రియల్ గా చేయదు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు అక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేమేం చేయలేము. అది ప్రజలు వాళ్ళకి చేసే సేవను బట్టి, వాళ్ళ దగ్గర వచ్చే స్పందన బట్టి మేము పనిచేస్తాం.